నమస్తే. మన భారతదేశంలో ఉన్నంత చట్టాల కన్ఫ్యూజన్ ఇంకెక్కడ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మనము గార్డియన్‌షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్, హిందూ తర్వాత మైనారిటీ యాక్ట్ ఈ 2 యాక్ట్‌లు మాట్లాడుకుందాం. గార్డియన్‌షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ వచ్చి 1890లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడే అది ఉండింది. ఏదో చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చినారు. అది ప్యూర్‌లీ ప్రొసీజర్. తర్వాత మళ్ళీ 1957లో హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్ అని మన హిందూస్ వరకు పెట్టున్నారు. ఇందులో ఇప్పుడు పెళ్ళి ఎంత ముఖ్యమో, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ డివైడ్ అయిపోవాల్సి వస్తే పిల్లల కస్టడీ కూడా చాలా ముఖ్యం. తర్వాత న్యాచురల్ గార్డియన్ ఇప్పుడు ఈ గార్డియన్‌షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ ప్రకారం ఫాదర్ న్యాచురల్ గార్డియన్. తర్వాత మన హిందూ మైనారిటీ దీంట్లో ఏం చెప్పారు, సెక్షన్ 6 ప్రకారం చిన్న పిల్లలకి 6 ఇయర్స్ లోపల మదరే లీగల్ కస్టడీ. ఎందుకు, ఆ అమ్మ దగ్గరే కదా వాళ్ళ పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు. అట్లా ఆ తర్వాత ఆ కస్టడీ వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే విజిటింగ్ రైట్స్ కింద ఫాదర్ వచ్చి చూడడానికి రైట్స్ ఉంటాయన్నమాట. అల్టిమేట్ పారమౌంట్ కన్సిడరేషన్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే పిల్లలకి సంబంధించి ఒరిజినల్ గార్డియన్ వచ్చి ఎంత చెప్పినా ఫాదరు, తర్వాత మదరు. కానీ ఈ కొన్ని సిచ్యుయేషన్స్లో వాళ్ళ దగ్గర కంఫర్టబుల్గా లేని ఏరియాస్లో కూడా పిల్లల్ని ఎవరైతే చూస్తున్నారో చక్కగా వాళ్ళకి గార్డియన్స్గా డిక్లేర్ చేసినట్టు కేసులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా 1890లో గార్డియన్‌షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్, దాంట్లో దాదాపు అది ఇట్ అప్లైస్ టు ఆల్ అనమాట. అంటే ఒక పర్టికులర్ రిలీజియన్ అంటూ ఏం లేదు. అది హిందువులకి, తర్వాత రిమైనింగ్ రిలీజియన్ వాళ్ళు ఉన్నారు కదా మన భారతదేశంలో, వాళ్ళందరికీ ఆ యాక్ట్ అప్లై అవుతుంది. బట్ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్ మాత్రం ఒక్క హిందూస్కే అప్లై అవుతుంది. దీంట్లో బేసిక్ వాళ్ళని ఇప్పుడు మదర్కి లీగల్ కస్టడీ అనేది డెఫినెట్గా మదర్ దగ్గరే 6 ఇయర్స్ వరకు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత న్యాచురల్ గార్డియన్ ఫాదర్ అయినా కానీ పారమౌంట్ కన్సిడరేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ ముఖ్యంగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి మైనర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మైనర్స్ ప్రాపర్టీస్ అసలు కొనకూడదు. ఎందుకు, న్యాచురల్ గార్డియన్ అయినా కూడా మైనర్స్ ప్రాపర్టీ కనుక అమ్మాల్సి వస్తే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు ఈ గార్డియన్‌షిప్ దాని కింద కూడా ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. న్యాచురల్ గార్డియను, టెస్టామెంటరీ గార్డియను, ఆ తర్వాత అడాప్ట్ చేసుకుండేవి, ఇవన్నీ చాలా వస్తాయి. టెస్టామెంటరీ గార్డియన్ అంటే వాళ్ళకి వీలునామా రాసి పెట్టేస్తారనమాట. అంటే మైనర్స్ ప్రాపర్టీని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందన్నమాట. సో అందుకని ప్రొసీజర్ సెక్షన్ 13 కింద ఇదిగో మమ్మల్ని డిక్లేర్ చేయండి గార్డియన్. కానీ ఒకవేళ ఫాదర్ గార్డియన్‌షిప్ కంఫర్టబుల్గా లేకపోయినా మదర్ అడిగి గార్డియన్‌షిప్గా తను పర్మిషన్ తీసుకొని ప్రాపర్టీకి సంబంధించినవి కానీ అవి కానీ తను హ్యాండిల్ చేయొచ్చు అనమాట దాని ప్రకారం. సో ఫర్ హిందూకి సంబంధించి కనుక వస్తే 6 ఇయర్స్ లోపలగా ఉంటే మదరే కస్టడీ వచ్చి మదర్ దగ్గరే ఉండాలి. ఫాదర్కి ఎట్లాంటి ఉండదు, కాకపోతే వచ్చి చూసిపోవచ్చు అనే చెప్పారు. అల్టిమేట్గా 2 యాక్ట్లలో కూడా బేసిక్ మైనర్స్ యొక్క పారమౌంట్ కన్సిడరేషన్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలకి ఏది వెల్ఫేరో దాన్ని కోర్టు పరిశీలించడం జరుగుతుంది. అంతే తప్ప పిల్లల సంక్షేమాన్ని దాటి ఏమి కోర్టులు చెయ్యవు. అవసరం వస్తే పిల్లల్ని పిలిపించి కూర్చోబెట్టి కూడా మాట్లాడతారు. వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని, మదర్ ఆర్థిక పరిస్థితులు, తర్వాత వీళ్ళ యొక్క పర్సనాలిటీస్, అంటే వాళ్ళని పిల్లల్ని సక్రమంగా చూసుకొని వాళ్ళ అభివృద్ధికి తోడ్పాడయ్యే సిచ్యుయేషన్స్ అవన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకొని పాస్ చేస్తారు. ఇవి యాక్ట్లు ఏదో బ్రీఫ్గా. నమస్తే.